అకాల మరణం తన ఇంట్లో చోటు చేసుకుందంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసు బిడ్డలు నాకు ఉన్నారు. అలాంటి బిడ్డ అనుకోని విధంగా ఈ రోజున కాలం చెందడం అన్నది చాలా మనస్తాపానికి గురయ్యాను. ఈ సమయంలో ఎలా తీసుకుంటాడు ఏమిటి అన్న ఎలా ఓదార్చాలి అని వచ్చిన నాకు తన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఈ రోజున కనిపించాడు. అందరికి తెలిసి అందరు నవ్వించే, అందరికీ వినోదం పంచే రాజేంద్ర ప్రసాద్ ఈ రోజున తన వీట విషాదం జరిగింది. ఆ విషాదం ఎలా తీసుకుంటాడు అని అనుకుంటే తనకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఆ బాధను కూడా దిగమింగుకుని మళ్ళీ తప్పదు జీవితంలో మనం అన్నీ చవి చూడాలి, భగవంతుడు ఎన్ని పరీక్షలా పెడతాడంటూ ఒక వేదాంతలాగా తను మాట్లాడుతుంటే మరింత బాధ అనిపించింది.